ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానే యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుద్ధాన దినమున దేవుడు మనందరినీ సజీవులుగా ఆయన సన్నిధిలో ఉంచాడు. అది కేవలం ఆయన కృప. మరి ఎంతో మంది ఈ రోజుని చూడాలనుకొని కూడా ఈ రోజుని చూసుండకపోవచ్చు. మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అయితే ఈ రోజున మన భారతదేశం యొక్క గణతంత్ర దినోత్సవం అనగా రిపబ్లిక్ డే. సో భారతీయులందరికీ కూడా మరి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యంలోనికి వెళదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానిద్దాం. లెట్స్ మెడిటేట్ జాన్ గాస్పెల్ 17th chapter 2nd verse. మనం ఇది యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్స్ ఏ హై ప్రీస్ట్లీ ప్రేయర్గా కూడా దీన్ని, ప్రధాన యాజకుని ప్రార్థనగా కూడా దీన్ని చెప్తూ ఉంటారు. జీసస్ ప్రేయర్ యాజ్ ఏ హై ప్రీస్ట్. సో ఇక్కడ 2వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రభువారు అంటున్నారు, యేసు ప్రభువారు, యాజ్ దో హ్యాస్ గివెన్ హిమ్ పవర్ ఓవర్ ఆల్ ఫ్లెష్ దట్ హీ షుడ్ గివ్ ఎటర్నల్ లైఫ్ టు యాజ్ మెనీ యాజ్ దో హ్యాస్ గివెన్ హిమ్. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీ కుమారుని మహిమపరచుము. ఇది నిన్న లాస్ట్ సండే మనం విన్నాం కదా, ఎలాగా దేవుడు మనల్ని మహిమపరుస్తాడు, ఏ విధంగా మనము దేవుని మహిమపరచొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చేశారు, మనం ఎలా చేయాలి. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికి నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికి ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు, తండ్రి నీవు నాకు సర్వ శరీరుల మీద అధికారాన్ని ఇచ్చావు, పవర్ ఇచ్చావు, డొమైనియన్ ఇచ్చావు, శక్తి, పవర్. అంటే ఎలా చెప్పాలంటే అన్లిమిటెడ్. ఇది కొన్ని పవర్స్ ఉంటాయి, అవి కొంతవరకే మరి అవి చలమణి అవుతాయి. ఒక కానిస్టేబుల్ ఉంటే అతని పవర్ కొద్ది వరకే ఉంటుంది, ఎస్ఐ అయితే కొద్ది వరకు, సిఐ అయితే ఇంకొంత, అట్లా లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చినటువంటి పవర్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ అన్లిమిటెడ్ అండ్ ఇట్ ఈస్ ఓవర్ ఆల్ ఫ్లెష్. సర్వ శరీరుల మీద అధికారము యేసుక్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్నారు. మరి ఆ సర్వ శరీరుల మీద ఆయన కలిగి ఉన్న అధికారాన్ని ఆయన ఏ విధంగా వినియోగించాడు? హౌ జీసస్ యూటిలైజ్డ్ ఆర్ యూజ్డ్ the power given to him by the Father God over all flesh. మనందరికీ తెలుసు, మరి పొలిటీషియన్స్ అవ్వచ్చు, లేదంటే పోలీస్ వ్యవస్థ అవ్వచ్చు, వీళ్ళకి చాలా అధికారం ఉంటుంది కదండి. అయితే ఆ అధికారాన్ని వారికి ఎందుకు ఇచ్చారనంటే, ఆ అధికారములో ఉండి మంచి చేయాలని. అవునా? మంచి చేయాలని. కానీ మనం ఎక్కువ శాతం గమనిస్తూ ఉంటాం, అందరు కాదు, ఎక్కువ శాతం మనం గమనిస్తూ ఉంటాం, మరి అధికార దుర్వినియోగం కదా. మంచికి కాకుండా చెడుకి అధికారాన్ని వాడేవారిని చూస్తున్నాం. అంటే వారికున్న కొద్దిగా అధికారాన్ని ఇస్తేనే, కొద్దిగా పవర్ ఇస్తేనే దాన్ని ఏం చేస్తున్నాడు మనిషి? దుర్వినియోగం చేస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకములో మనిషిగా ఉన్నప్పుడే, యాజ్ ఎ సన్ ఆఫ్ మ్యాన్, హీ హ్యాస్ ద పవర్ ఓవర్ ఆల్ ద ఫ్లెష్. ఈ లోకములో ఉన్నప్పుడు, మనుష్య కుమారుడిగా ఉన్నప్పుడే ఆయనకు తండ్రి ద్వారా సర్వ శరీరుల మీద అధికారము ఉంది. మరి ఆయన తన అధికారాన్ని ఎలా వినియోగించాడు? మంచి చేయడానికి వినియోగించాడు. హల్లెలూయా. He never used his power over all the flesh to harm or hurt anybody, but to heal and save everybody. Hallelujah. అందరికి మేలు చేయటానికే, బాగు చేయటానికే
అందరిని రక్షణలోకి నడిపించడానికి ఆయన దాన్ని వినియోగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే బైబిల్ గ్రంథములో దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, దేవుడిచ్చినటువంటి శక్తిని దుర్వినియోగం చేసిన వారు అనేకులు ఉన్నారు. ఈ రోజుకి కూడా ఆ విధంగా ప్రభు ఇచ్చినటువంటి అధికారాన్ని కానీ, ప్రభు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని కానీ, ప్రభు ఇచ్చినటువంటి తలాంతుల్ని కానీ దుర్వినియోగం చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బట్ దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చేది, దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చేది, దేవుడు మనకి తలాంతుల్ని ఇచ్చేది, దేవుడు మనకి ఆత్మ వరాలు ఇచ్చేది దేనికోసం? మేలు చేయటానికి, మేలు చేయటానికి. ఇంకా స్పష్టంగా చెప్పాలనంటే ఒకే ఒక పని చేయటానికి. ఏంటది? ఆత్మల రక్షణ కొరకే. గుర్తుపెట్టుకోండి. విల్ కమ్ టు దట్ కంక్లూజన్ వెరీ సూన్, వెరీ సూన్. ఓకే, సో ఇక్కడ మనం ఒకసారి గనక రెండవ రాజులు 2వ అధ్యాయం 24వ వచనం మనం చదివినట్లయితే, ఇక్కడ ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఏలియా వద్ద పరిచారకుడిగా ఉండి ఏలియా పొందినటువంటి అభిషేకాన్ని ఆ రెండింతలుగా పొందుకున్నటువంటి వ్యక్తి. ఆ ఎలీషా అనేటువంటి వ్యక్తి తనకి దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, తనకి దేవుడిచ్చినటువంటి శక్తిని ఏ విధంగా దుర్వినియోగం చేశాడో చూద్దాం. లెట్స్ రీడ్ 2 Kings 2nd chapter 24th verse. And he turned back and looked on them. Okay, 23rd చదువుదాం, 23rd నుంచి చదువుదాం. 23rd and 24th verse, 23-24 వచనం. And he went up from thence unto Bethel, and as he was going up by the way, there came forth little children out of the city, and mocked him, and said unto him, Go up, thou bald head, go up, thou bald head. చదవమా. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి, అతడు ఈ ఎలీషా బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్ము ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా, అతన్ని ఎగతాళి చేశారు. పాప అతనికి జుట్టు సరిగా లేదు, సో బోడిగుండు, బోడోడ, బట్టతలోడా అని ఎక్కిరిచ్చారు. అతను ఎవరు? గొప్ప ప్రవక్త. వెక్కిరించింది ఎవరండి? చిన్న పిల్లలు, వాళ్ళకి తెలియదు కదా. అయితే ఆయన ఏం చేశాడు చూడండి, 24వ వచనం మనం చూస్తే, అండ్ హీ టర్న్ బ్యాక్ అండ్ లుక్డ్ ఆన్ దెమ్ అండ్ కర్స్డ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. అండ్ దేర్ కేమ్ ఫోర్త్ 2 she bears out of the wood, and tare 40 children of them. అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. ఏం చేశాడండి? ఎవరి నామాన్ని బట్టి శపించాడండి? యేసేనా. శపించటం అనేది మనం చేయొచ్చా? చేయకూడదు. దేవుని సేవకులు చేయొచ్చా? అసలు చేయకూడదు. ప్రవక్తలు చేయొచ్చా? అసలు చేయకూడదు. ఏం చేశాడు? శపించాడు. శపించగానే చూడండి ఏం జరిగిందో. అప్పుడు రెండు ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుంచి వచ్చి వారిలో 42 బాలురను. ఎంతమంది అండి? 42, 42. 42 మంది పిల్లల్ని చీల్చి చంపేసినాయండి. దేవుడు అందుక శక్తి ఇచ్చింది? చెప్పండి. అందుకే నచ్చింది? కాదు. సో దేవుడు తన శక్తిని తన ప్రవక్తలకు ఇచ్చింది మంచి చేయటానికే కానీ చెడు చేయటానికి కాదు. కానీ ఎంతమంది అయితే ప్రవక్తలు ఉన్నారో వారందరూ కూడా వారికి అనుగ్రహించబడిన శక్తిని కానీ, వారికి అనుగ్రహించబడినటువంటి జ్ఞానమును కానీ, వారికి అనుగ్రహించబడినటువంటి ఏదైనా వరాన్ని కానీ దుర్వినియోగం చేసిన వాళ్ళే. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. అందుకే యేసుక్రీస్తు ప్రభువుకి మిగిలిన ప్రవక్తలందరికీ కూడా వ్యత్యాసం ఉంది. మన ముస్లిం సహోదరులు యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక ప్రవక్తే అంటారు వాళ్ళ ఉద్దేశంలో. కాదు. ఆయన జీవిత విధానమే వేరు. ఆయనలో పాపమే లేదు. ఎవరికి ఎటువంటి హాని చేయలేదు.
ఆయనకి సర్వ శరీరుల మీద శక్తి ఉన్న ఆ శక్తి అంతటిని కూడా వారిని రక్షించడానికే వినియోగించాడు తప్ప ఎన్నడూ వారిని శిక్షించడానికి ఆయన వినియోగించలేదు. మనకి కొన్ని కథలు తెలుసు, లేదంటే స్టోరీస్ కూడా తెలుసు కదా. మరి దేవుళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు పిల్లల్ని చంపేయటం ఇట్లాంటివన్నీ కూడా మనం వింటూ ఉంటాం కదా. సో అది ఏమాత్రము సరైనది కాదు, అది ఏమాత్రం సరైనది కాదు. ఒక దేవుడు అంటే, ఒక ప్రేమామయుడు అని అంటే, ఒక కరుణామయుడు అని అంటే, ఒక సృష్టికర్త అంటే, ప్రేమ స్వరూపి అంటే ఆయన అలాంటి పనులు చేసే అవకాశం ఉండదు. సో దయచేసి గమనించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా ఒక ప్రవక్తగా గమనించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాదు, ఆయన ప్రవక్త కాదు, ఆయన ప్రవక్త మరియు దేవుని కుమారుడు. ఆయన ప్రవక్త, దేవుని కుమారుడు మరియు దేవుడు. హీస్ ప్రాఫిట్ యాజ్ వెల్ as సన్ ఆఫ్ గాడ్ యాజ్ వెల్ as గాడ్ హిమ్సెల్ఫ్. దట్స్ ద రీజన్ he bestowed or poured his love towards everyone. అదేవిధంగా మనం సంఖ్యాకాండము 22 నుంచి 25 అధ్యాయాలు చూస్తే, ఆ 3 అధ్యాయాలు చూస్తే, అక్కడ బాలాం అనేటువంటి ఒక అబద్ధ ప్రవక్తను మనం చూస్తాం. అతను కూడా ప్రవక్తే. అతనికి దేవుడు వరాన్ని ఇచ్చాడు. ఏం వరం ఇచ్చాడు? ప్రవచనం చెప్పే వరం ఇచ్చాడు. అతడు ఏం చెప్తే అది జరుగుతుంది. అయితే అతడు ఏం చేశాడు? డబ్బుకి ఆశపడి ఇజ్రాయేలులను శపించే ప్రయత్నం చేశాడు. అంటే దేవుడు చెప్పింది కాకుండా దేవునికి విరుద్ధంగా డబ్బు కోసం మరి ప్రవచనం చెప్పే ప్రయత్నం చేశాడు. హల్లెలూయా. అంటే ఏం గమనిస్తున్నాం మనం ఇక్కడ? ఏ మనిషి కూడా, ఏ ప్రవక్త కూడా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క శక్తిని కానీ అధికారాన్ని కానీ పూర్తిగా దేవుని చిత్తం కొరకే వినియోగించలేదు. దావీదుని ఒక గొర్రెల కాపరి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు? దేవుడు రాజు స్థానానికి తీసుకుని వెళ్ళాడు. కానీ ఆ రాజు స్థానంలో ఉన్నటువంటి దావీదు ఏం చేశాడో తెలుసు కదా. తనకున్నటువంటి శక్తిని దుర్వినియోగం చేశాడు. తన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి యొక్క భార్యని మోహించాడు. ఆమెను ఎలాగైనా కైవసం చేసుకోవడానికి అతన్ని కూడా చంపించాడు. ఏ అధికారాన్ని దుర్వినియోగం చేశాడు దావీదు చెప్పండి? దేవుడిచ్చిన అధికారాన్ని. ఇలా చూస్తూ పోతే అనేకులు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే, అయ్యా నువ్వు నాకు సర్వ శరీరుల మీద అధికారాన్ని ఇచ్చావు. దేని కొరకు ఇచ్చావంటున్నాడు? నువ్వు నాకు అనుగ్రహించిన వారందరికీ నిత్య జీవాన్ని ఇవ్వటానికి అని. హల్లెలూయా. సో ద పర్పస్ ఆఫ్ ద ఫాదర్ గాడ్ గివింగ్ పవర్ ఓవర్ ఆల్ ఫ్లెష్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ టు సేవ్ ఎవ్రీవన్. అందరిని రక్షించడానికి ఆయనకి ఆ యొక్క శక్తిని ఇవ్వటం జరిగింది. దేవుని స్తోత్రం. అయితే మరి ఆయనకి మాత్రమే ఆ శక్తి ఇవ్వబడిందా? ఆయనకి మాత్రమే సర్వశరీరుల మీద, లేదంటే సాతాను మీద, ఈ యొక్క దురాత్మల మీద, ఈ అంధకార శక్తుల మీద అధికారం ఆయనకు మాత్రమే ఇవ్వబడిందా అంటే ఒక్కసారి మనం చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము Luke Gospel 10th chapter 19th verse 19వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, Behold, I give unto you power to tread on serpents and scorpions and over all the power of the enemy, and nothing shall by any means hurt you.
చదవమ్మా. ఇదిగో ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు నీకెంత మాత్రమును హాని చేయదు. ఈ వాక్యాన్ని క్రైస్తవ సమాజం బాగా ఎరిగి ఉన్నారు కానీ చెప్పుకుంటూ ఉంటారు. ఇక నాకే ఈ వాక్యం, ఇదే నా వాగ్దానం, నన్ను ఎవరు ఏమి చేయలేడు అనుకుంటా ఉంటారు. కానీ ఈ అధికారము దేవుడు ఇచ్చింది శిష్యులకు. గమనించండి, ఎవరికి ఇచ్చాడండి యేసు ప్రభు? అందరికా? దారిని పోయే వాళ్ళందరికా? ఎవరికి? శిష్యులకి. ఆయన్ని వెంబడించే వారికి, ఆయన్ని పోలి జీవించే వారికి, ఆయన చెప్పినట్టుగా సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించే వారికి ఆ అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ రోజున నీకు కూడా అధికారం కావాలంటే నువ్వేమవ్వాలి? నువ్వు కూడా ఏమవ్వాలి? శిష్యుడు అవ్వాలి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చూస్తాం మనం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చూస్తాం, కలెక్టర్నో లేదంటే ఒక ఎస్పీనో చూస్తాం. అసలు వాళ్ళు వస్తుంటే వాళ్ళకి అందరూ నమస్తే చేయటం, అంతేకాకుండా వాళ్ళు ఏదనుకుంటే అది చేసేస్తూ ఉంటారు కదా. కలెక్టర్కి ఏదన్నా నచ్చలేదంటే ఆయన సస్పెండ్ చేసాడు అంటాడు. లేదంటే కలెక్టర్, ఆయన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, ఆయన ఏమంటాడు? అతను జైలు లేదంటే జైలు వేసేయడమే, మాట్లాడటం ఏముండదు ఇంక అక్కడ. ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అతనికి? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది పవర్ అతనికి? ఎక్కడి నుంచి వచ్చింది? అతడు ఆ ఆఫీసర్గా అవ్వాలని ఒక నిర్ణయం మొదటగా తీసుకున్నాడు. మొదటిగా నేను ఒక ఐపీఎస్ అవ్వాలి, ఒక ఐఏఎస్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. తీసుకోవడానికి కారణం ఎవరు? అతను ఎవరినో చూసుంటాడు, ఎవరినో అటువంటి అధికారిని చూసుంటాడు, ఆ శక్తిని, ఆ పవర్ని చూసుంటాడు. అరే నేను ఎందుకు కాకూడదు ఇలాగా అని ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోయిందా? సరిపోలా. దానికి ఎంత సాధన చేయాలా? ఈ లోక సంబంధమైన వదిలేయాలా? టీవీలు చూస్తాను, ఫ్రెండ్స్తో వెళ్ళి క్రికెట్ ఆడుకుంటాను, వీడియో గేమ్లు ఆడుకుంటాను అంటే కుదరదు. కూర్చోవాలా, పుస్తకాలు పట్టుకోవాలా, కూర్చోవాలా, సాధన చేయాలా. ఎంతో సాధన చేస్తే, దానికి దేవుని కృప తోడైతే అప్పుడు నువ్వు యూపీఎస్సీ ఎగ్జామ్లో సెలెక్ట్ అయితే అప్పుడు నువ్వు ఐపీఎస్ ఐఏఎస్ అవుతావు. అప్పుడు నీకు అధికారము. అంతేనా? లేకపోతే డిగ్రీ చేసిన ప్రతి ఒక్కడికి వచ్చిద్దా? కోరుకున్న ప్రతి ఒక్కడికి వచ్చిద్దా? ఐపీఎస్ ఆఫీసర్లను చూసిన ప్రతి ఒక్కరికి వచ్చిద్దా? రాదు. ముందు నువ్వు నిర్ణయం తీసుకోవాలి, దానికి ఏం చేయాలో ఆ సాధన చేస్తే నీకు వస్తుంది. అదేవిధంగా శత్రు బలమంతటి మీద అధికారాన్ని యేసు ప్రభువు వారు ఎవరికి ఇచ్చారు? తన శిష్యులకి ఇచ్చాడు. హల్లెలూయా. అంటే నీకు నాకు కూడా ఈ సర్వ శరీరుల మీదే కాదు, మనుషుల మీదే కాదు, దురాత్మలు, సాతానుడి యొక్క శక్తి మీద కూడా అధికారాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. లేదంటే ఇచ్చి పెట్టాడు, అక్కడ పెట్టాడు, సిద్ధంగా పెట్టాడు అక్కడ. ప్రతి సంవత్సరం 900 ఏమంటారు యూపీ అంటే సివిల్ సర్వెంట్స్ పోస్టులు ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఇండియాలో 900 పోస్టులు ఎవ్రీ ఇయర్ ఉంటాయి. డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు కూడా దానికి అర్హుడే. కానీ ఎంతమంది దాన్ని అటెంప్ట్ చేస్తున్నారు? చెయ్యట్లా. అమ్మో అది చాలా కష్టంలే, మన వల్ల కాదులే అనుకొని ఏదో వేరే బీటెక్లో చేసుకుని చిన్న ఉద్యోగాలు ఏదో చేసుకుంటున్నారు తప్ప ఆ దానికి వెళ్ళట్లా. క్రైస్తవ సమాజం కూడా అంతే. యేసుప్రభుని నమ్మే ఏదో బతుకుతున్నాంలే, క్రైస్తవులకు వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం అని బతుకుతున్నారు తప్ప అసలు దేవుడు తన శిష్యులకు ఇచ్చినటువంటి అధికారం ఏదైతే ఉందో, తను కలిగిన అధికారం ఏదైతే ఉందో, ఆ అధికారాన్ని నేను పొందుకోవాలని ఆశ ఎక్కడుంది? అసలు ఆశ ఎక్కడుంది? ఆశ ఉంటే నీకు ఏం చేస్తావు? అది ఎలాగైనా పొందుకోవాలని సాధన చేస్తావు, వాక్యముతో సాధన చేస్తావు, దేవునితో ప్రార్థనలో సాధన చేస్తావు. దేవుడు ఎలా జీవించాడో అలాగే నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తావు. శిష్యులు ఎలా జీవించాడో తెలుసుకుని అలా జీవించడానికి ప్రయత్నం చేస్తావు. అప్పుడు ఖచ్చితంగా నీకు కూడా ఆ అధికారము అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. దేవుడు రక్షణను ఉచితముగా ఇచ్చాడు తప్ప రక్షణ కాకుండా మిగిలిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన వాక్యానుసారముగా నువ్వు జీవిస్తేనే పొందుకోగలవు. గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఆయన శిష్యుడిగా ఉండాలా,
వద్దా? చాయిస్ నీదే. ఆయన శిష్యుడిగా ఉంటే నీకు శత్రు బలమంతటి మీద అధికారం ఉంటుంది. చాలా మంది క్రైస్తవులు ఈ మాట చెప్పటం నేను విని 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 ఈవెన్ సేవకులు కూడా చెప్పటం విని విసిగిపోయాను. ఏమిటో తెలుసా? సాతానుడు బాగా శోధించేస్తున్నాడండి. సాతానుడు భలే ఇబ్బందులు తీసుకొస్తున్నాడండి. ఈ మధ్య మా కుటుంబంలో అనేక శోధనలు తీసుకొస్తున్నాడు సాతానుడు అంటుంటారు. నీకు శత్రువు బలం మీద అధికారం దేవుడిస్తే ఆ శత్రువు బలము నిన్నేమైనా చేయగలదా? చేయలేదు. అంటే నువ్వు ఎక్కడున్నావు? నీ స్టాండర్డ్ ఏంటి? నువ్వు ఒక సాధారణమైనటువంటి విశ్వాసిగానే ఉన్నావు తప్ప యేసుక్రీస్తు శిష్యుడిగా నువ్వు లేవు. శిష్యుడిగా ఉండాలి అని అంటే నువ్వు ఈ లోకములో ఉన్నటువంటి ఈ లోక సంబంధం వాటిని విడిచిపెట్టి ఆయన్ను వెంబడించాలి, ఆయన్ని పోలి జీవించాలి. ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే ఎలాగ సాధన చేయాలో అలాగే యేసుక్రీస్తు శిష్యుడిగా ఉండటానికి కూడా సాధన చేయాలి. అప్పుడు నీకు అధికారము అనుగ్రహించబడుతుంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మాథ్యూ గాస్పల్ 28th చాప్టర్ 18, 19 and 20th verses. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనం చదువుకుందాం. And Jesus came and spake unto them, saying, All power is given unto me in heaven and on earth. Go ye therefore and teach all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Ghost, teaching them to observe all things whatsoever I have commanded you, and lo, I am with you always, even unto the end of the world. Amen. చదవమ్మా. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకములో మనుష్య కుమారుడిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నాకు సర్వాధికారము ఇవ్వబడింది. అంటే సర్వాధికారి ఆయనే. హల్లెలూయా. అయితే ఆ సర్వాధికారము నాకు ఇవ్వబడింది కాబట్టి ఆ సర్వాధికారాన్ని నేను ఎలాగైతే వినియోగించానో మీరు కూడా అలాగే వినియోగించాలని వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఏం చేయమంటాడు వాళ్ళకి? చెప్పమ్మా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను, ఎందుకనంటే శిష్యులతో ఆయన మీరు వెళ్ళి ఈ పని చేయాలని చెప్తున్నప్పుడు వాళ్ళకి అనుమానాలు వస్తున్నాయి. మేము చేయగలమా? మేము ఇది చేయగలమా? నువ్వు లేకుండా మేము చేయగలమా అనే అనుమానాలు వాళ్ళకి వస్తా ఉన్నాయి. ఆ అనుమానాన్ని నివృత్తి చేయడానికి, ఆ డౌట్స్ ని, ఆ వరీస్ ని క్లియర్ చేయడానికి యేసుప్రభువు వారు చెప్పారు ఏమని? నాకు పరలోకములోను ఈ భూమి మీద సర్వాధికారము ఇవ్వబడింది అని చెప్తూ ఏమంటున్నాడు? చదవమ్మా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను, ఇక్కడ మీరు గమనించాలి. కాబట్టి అంటే ఏంటి? సర్వాధికారం నాకు ఉంది కాబట్టి. మీరు ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్తారు, ఏదో పని కావాలి ఆఫీసులో, వాడేమో చేయట్లా, పని చేయట్లా, వాడు తిప్పిస్తున్నాడు. మీరు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తారు, మినిస్టర్ గారు చెప్తే మినిస్టర్ గారు ఏం చెప్తారు తెలుసా? రేయ్, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు, నా ఫోన్ చేయ అక్కడి నుంచి అంటాడు. మనం అప్పుడు ఏం చేస్తాం? ఇట్లా వెళ్ళిపోతాం. అప్పుడు దాకా సార్ అన్నవాళ్ళు ఎట్లా వెళ్తాం, వెళ్ళి సార్ నా పని ఏమైంది అంటాం. లేదా ఇప్పుడు అంటాడు, ఒక్క నిమిషం ఆగండి సార్, ఫోన్ చేసి మాట్లాడండి. అంటే ఏం చేస్తున్నాం మనం? అధికారం ఉన్న వ్యక్తి యొక్క అధికారాన్ని మన పని కొరకు. ప్రభు అదే చెప్తున్నాడు శిష్యులతో, మీరు ఒంటరి వారు అనుకోబాకండి, ఈ పరలోకము మీద భూమి మీద సర్వాధికారము నాకుంది కాబట్టి మీరు వెళ్ళండి. చదవమ్మా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి.
తండ్రి యొక్కయు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి ఉన్నాను వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. హల్లెలూయా. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. హల్లెలూయా. He has not only given the power over the enemy, but he is saying that I am always there with you. శత్రు బలవంతుడి మీద అధికారాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా శిష్యులతో ఆయన ఏమంటున్నాడంటే నేను మీతో కూడా యుగ సమాప్తి వరకు ఉంటాను. మీరు చేయాల్సింది ఒకటే, నేను మీకు బోధించిన విషయాలన్నీ కూడా ఆజ్ఞలన్నీ కూడా వాళ్ళకి బోధించండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మం ఇచ్చి వారందరినీ నా శిష్యులుగా చేయండి అంటున్నాడు. హల్లెలూయా. శిష్యుడు కానంత కాలం, క్రీస్తు బోధను అంగీకరించి అనుసరించినంత కాలము నువ్వు ఆయన అనుగ్రహించే శక్తిని పొందుకోలేవు, దాన్ని అనుభవించలేవు. హల్లెలూయా. సో మనం కావాల్సింది, మనము దేవుని యొక్క కృప ద్వారా పొందుకుంటాం. మనము చేయాల్సిన పని మనం చేయాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు చెప్పేది ఒకటే, ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు, నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి. He wants to give you his whole power. ఆయనకున్న శక్తి అంతటిని కూడా నీకు ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన శక్తి అంతా కూడా నీ ద్వారా ఈ లోకానికి తెలియాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఎందులో తెలియాలని ఇష్టపడుతున్నాడు ఆయన? జాగ్రత్త గమనించండి. నాకు పరలోకములోను భూమి మీదను సర్వాధికారం నాకు ఉందని చెప్పి వాళ్ళకి ఏం చెప్పాడు? మీరు వెళ్ళి సచిన వాళ్ళు బతికించండి, ఏమండి, జబ్బుతో ఉన్న వాళ్ళు బాగు చేయండి, దయ్యాలు నెల్లగొట్టండి అని చెప్పాడా? ఆ శక్తి అంతా దేనికి ఉపయోగించమంటున్నాడు ఆయన? ఆయనకి శిష్యులుగా చేయటానికి. హల్లెలూయా. మరి ఎంతమంది పని చేస్తున్నారు? ముందు వీళ్ళు శిష్యులు అయితే ఆ పని చేస్తారు, వీళ్ళు శిష్యులు కాదు కాబట్టి ఆ పని చేయట్లా. ఇఫ్ యు ఆర్ ఎ డిసైపుల్, యూ విల్ బి మేకింగ్ డిసైపుల్స్ టు ద లార్డ్ జీసస్ యాజ్ హీ ఆస్క్డ్ యూ టు డూ. నువ్వే శిష్యుడుగా లేవు, నువ్వే శిష్యురాలుగా లేవు, ఇక నువ్వే శిష్యులను చేస్తావు? శిష్యులంటే యేసు క్రీస్తు వారు అనుగ్రహించినటువంటి ఆ యొక్క శక్తిని ఆయన దేని కొరకు వాడాడో దాని కొరకే వాడేవాళ్ళు. హల్లెలూయా. టు డూ గుడ్, టు డూ గుడ్, టు డూ గుడ్. ద పర్పస్ ఆఫ్ జీసస్ that he has given his disciples the power over all the enemy to save souls and make disciples unto him. యేసుక్రీస్తు వారు శత్రు బలమంతటి మీద శిష్యులకు అధికారం ఇచ్చింది. అదేవిధంగా ఈ సర్వాధికారిగా నేను మీకు తోడుగా ఉంటాను, యుగాంతం వరకు మీకు తోడుగా ఉంటానని చెప్పింది దేని కొరకనంటే ఆత్మలు రక్షించి యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులుగా చేయటానికి తప్ప మరి ఇంకొక దానికోసం కానే కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, అయ్యా, సర్వ శరీరుల మీద నువ్వు నాకు అధికారం ఇచ్చావు. దేని కొరకు? నీవు నా కొరకు నా యొద్దకు పంపిన వారికి ఏమివ్వటానికి? నిత్య జీవము ఇవ్వటానికి. హల్లెలూయా. ద పర్పస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, who has received the power over all flesh from the Father God, is also the same purpose for us. యేసుక్రీస్తు వారిని మనం గమనిస్తే తండ్రి అయిన దేవుడు తనకు అనుగ్రహించినటువంటి శక్తిని ఆయన ఆత్మల రక్షణ కొరకు, అదేవిధంగా నిత్య జీవాన్ని అందరికీ ఇవ్వటం కొరకు, అందరికీ మేలు చేయటం కొరకే దాన్ని వినియోగించాడు తప్ప ఎప్పుడు కూడా ఆయన దాన్ని దుర్వినియోగం చేయలేదు. ఈ రోజున అనేక మంది క్రైస్తవులు కానీ సేవకులు కానీ దేవుడు అనుగ్రహించిన దానిని దుర్వినియోగం ఎక్కువగా చేస్తూ ఉన్నారు.
మనకు ఒక విషయం తెలియాలి. ఏంటంటే తెలుసా, ఇప్పుడు మనం కలిగి ఉన్న జీవితం ఉందే, అది కూడా యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చిందే. ద లైఫ్ యు ఆర్ లివింగ్ నౌ ఈజ్ ఆల్సో గివెన్ బై ద లార్డ్ జీసస్. దాన్ని ఏం చేయాలి నువ్వు? దాన్ని ఏం చేయాలి? యేసు ప్రభు కొరకే వినియోగించాలి. నాట్ ఓన్లీ యువర్ లైఫ్, దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ గివెన్ టు యూ, యూ మస్ట్ యూజ్ ఇట్, యూటిలైజ్ ఇట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ విన్నింగ్ సోల్స్ టు ఇటర్నల్ లైఫ్. ఆత్మలను నిత్య జీవం కొరకు సంపాదించే పని కొరకే మనం అన్నిటిని కూడా వినియోగించాలి. దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని ఆత్మల రక్షణ కొరకు వినియోగించాలి. దేవుడు మనకిచ్చిన ధనాన్ని ఆత్మల రక్షణ కొరకు వినియోగించాలి. దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని, టాలెంట్స్ ని ఆత్మల రక్షణ కొరకు వినియోగించాలి. దేవుడు ఒకవేళ నిన్ను ఉన్నతమైన స్థానంలో పెడితే ఆ యొక్క స్థానాన్ని కూడా నువ్వు దేని కొరకు వినియోగించాలి? ఆత్మల రక్షణ కొరకు నువ్వు వినియోగించాలి. మరి మనం ఆ విధంగా యేసు ప్రభు వలె దేవుడు మనకు అనుగ్రహించిన సమస్తమును ఆత్మల రక్షణ కొరకే వినియోగిస్తున్నామా? మంచి చేయటానికే వినియోగిస్తున్నామా? లేదంటే అనేక మందిని మనం ప్రవక్తలను చూసాం, అనేక మందిని మనం చూసాం, వాళ్ళందరూ దుర్వినియోగం చేశారు, మనం కూడా అలాగా దుర్వినియోగం చేస్తున్నామా? మనం పరీక్షించుకోవాలి. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్. ఇంకొక ముఖ్యమైన భాగం ఈ వచనంలో ఉంది. అక్కడ ఏమంటారంటే ప్రభువారు, యేసు ప్రభువారు, నీవు నాకు సర్వశరీరుల మీద అధికారం ఇచ్చావు. దేని కొరకు? దట్ హీ షుడ్, అంటే ఐ షుడ్ గివ్ ఇటర్నల్ లైఫ్ టు, నిత్య జీవం ఇవ్వడానికి. ఎవరికంట? యాజ్ మెనీ యాజ్ దో హ్యాస్ గివెన్ హిమ్. ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఈ వచనము కానీ ఈ యొక్క యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఈ యొక్క వాక్య భాగం అవుతుందో అది మనకు కూడా ఎంత సరిగా అది సరిపోతుందో ఒకసారి గమనించండి. చదవమ్మ ఒకసారి మళ్ళీ అది ఒక వచనాన్ని. చదివిన పాస్టర్ గారు 2వ వచనం అమ్మా, 17:2. మీ తెలుగులో 3లో ఉందేమో. సర్వశరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అంటే నాకు అధికారం ఇచ్చితివి. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికి ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి. అక్కడ పాయింట్ ఏంటంటే, ఎవరినైతే దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు వారికి అనుగ్రహిస్తారో వారికి నిత్య జీవాన్ని ఇవ్వటానికి. నాట్ టు ఆల్, గుర్తుపెట్టుకోండి, నాట్ టు ఆల్. ఈ రోజున మనం గమనిస్తే కూడా నీవు నేను ప్రపంచమంతటిని రక్షణలోకి నడిపించగలమా? ప్రపంచంలో ఆత్మలన్నింటి మన రక్షణలో నడిపించలేం. దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనకి అనుగ్రహించిన వారిని మాత్రమే మనము రక్షణలోకి నడిపించగలం. ఎవరు వాళ్ళంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అంతే. హల్లెలూయా. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ పొరుగువారు, నీతో కలిసి పనిచేసేవాళ్ళు. దీస్ ఆర్ ద పీపుల్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. అంతేనా? దట్స్ ఇట్. సో బేసిక్గా మనం చూస్తే మనం కూడా అందరినీ రక్షించలేం, అందరికీ సువార్త ప్రకటించలేం, అందరికీ ప్రభు గురించి చెప్పలేం. అవునా కదా? కానీ కొందరికైతే చేయగలం కదా. ఆ కొందరు ఎవరంట? దేవుడు మనకి అనుగ్రహించిన వారు. ఆ కొందరు ఎవరయ్యాలంటే దేవుడు మనకి పరిచయం కలిగించిన వారందరూ అని అర్థం. హల్లెలూయా. నువ్వు పట్టణాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని మొత్తాన్ని నువ్వు ఒక్కడు ఏమీ చేయలేవు. నువ్వు చేయగలిగింది దేవుడు నీకు అనుగ్రహించిన వారు. ఎప్పుడైతే నీ చుట్టుపక్కల వారికి, నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ కోవర్కర్స్కి, నీకు పరిచయం ఉన్న వాళ్ళకి నువ్వు యేసు ప్రభు గురించి చెప్పట్లేదో అప్పుడు నువ్వు అధికార దుర్వినియోగం చేస్తున్నావు అని అర్థం. అధికారాన్ని వినియోగించకుండా ఉంచడం కూడా అధికార దుర్వినియోగమే. నీకు ఒక శక్తి లేదంటే ఒక పని చేయటానికి నీకు ఎవరైనా ఏదైనా ఇచ్చారనుకోండి,
ఆ పని చేయకుండా అది అలాగే పెడితే కూడా తప్పే అది. ఒక ఫండ్ ఇచ్చింది గవర్నమెంట్ కలెక్టర్కి, ఇది బీదలందరికీ ఇల్లు కట్టించి ఇవ్వమని ఇచ్చింది అనుకోండి గవర్నమెంట్. ఆయన ఆ ఫండ్ అలాగే పెట్టుకున్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? అధికార దుర్వినియోగమే. ఆయనకి ఆ ఫండ్ ఇచ్చింది ఎందుకు? బీదలందరికీ ఇల్లు కట్టేయటానికి. ఆ పవర్ ఆయనకే ఇచ్చారు, సిగ్నేచర్ పవర్ ఆయనకే ఇచ్చారు ఆ డిస్ట్రిక్ట్ మొత్తంలో. అదేవిధంగా అలా అని చెప్పి ఆయన దేశం అంతా చేయగలడా అంటే దేశం అంతా చేయలేడు. ఆయనకి పవర్ ఎక్కడుంది? ఆయన జిల్లాలోనే, ఆయన పరిధిలోనే ఉంది. అలాగే నీకు నాకు కూడా ఒక పరిధి ఉంది. ఆ పరిధి ఏంటంటే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, ఇంకా రక్షించబడిన వారు, వారికి నువ్వు దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను, అనగా నీకు ఇచ్చిన శక్తి, ఈ శక్తి ఏంటో తెలుసా? ఏంటి శక్తి? సువార్తే శక్తి. హల్లెలూయా. సువార్తే శక్తి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ నమ్మిన వారికి దేవుని శక్తి. ఈరోజు క్రైస్తవులందరూ ఏమనుకుంటున్నారంటే దేవుడుగో వాళ్ళకి వరం ఇచ్చాడు, వీళ్ళకి వరం ఇచ్చాడు, ఆయనకి స్వస్థత వరం ఇచ్చాడు, ఆయనకి దయ్యాలు కొట్టే శక్తిని ఇచ్చాడు, ఇవన్నీ చెప్పుకుంటున్నారు. కానీ అసలు దేవుడు మనకిచ్చిన శక్తి అంటే తెలుసా? సువార్త. ది గాస్పెల్ ఇస్ ద గ్రేటెస్ట్ పవర్. అది నీకు తెలుసా తెలీదా? తెలుసు కదా. నీ దగ్గర ఉందా లేదా? ఉంది. సువార్త, సిలువను కూర్చిన వార్త అనేటువంటి శక్తిని, దేవుని శక్తిని నువ్వేం చేస్తున్నావంటే దుర్వినియోగం చేస్తున్నావు. ఎందుకంటే నువ్వు దాన్ని వినియోగించట్లేదు. అది పాయింట్ అక్కడ. తప్పుగా వాడితే దుర్వినియోగం, వాడకపోయినా కూడా దుర్వినియోగమే. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్ అట్ ఆల్, దెన్ యు ఆర్ మిస్యూజింగ్ ఇట్. నీకు ఇచ్చింది ఎందుకు దేవుడు? ఆ శక్తిని అందరికీ, ఆ శక్తి ద్వారా అందరినీ రక్షించడానికి. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వారికి, చాలా మంది అనుకుంటారు మనకెందుకులే. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. అయ్యా అతను రక్షించబడాలి, అయ్యా వాళ్ళు కాపాడాలి. నువ్వు ఊరికి ప్రార్థన చేస్తే కూడా కుదరదు. ప్రార్థన చేయమని చెబుతానంట, ప్రార్థన, కానీ నువ్వు కార్యం చేయాలా. దేవునికి అత్యంత శక్తినిచ్చాడు. ఆ శక్తే సువార్త. ఎందుకో తెలుసా? ఆ అత్యంత శక్తివంతమైన సువార్తతోనే నువ్వు నేను కూడా రక్షించబడింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ శక్తి నీలో ఉంది, నాలో ఉంది. ఆ శక్తి నువ్వు నేనేం చేయాలి? దాన్ని వాడాలి. హల్లెలూయా. శక్తిని వాడాలమ్మా. వాడకపోతే ఎట్లా? వాడకపోతే ఏదైనా పాడైపోద్ది, గుర్తుపెట్టుకో. వాడకపోతే ఉపయోగం లేదు. నువ్వు కొత్త కారు కొనుక్కోనో బండి కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నావు అనుకో, వాడకుండా కొన్ని సంవత్సరాలకి అది పనిచేయదు. నీకే పనిచేయదు, ఇంకితరులకేం పని చేస్తుంది? అదేవిధంగా సువార్త ఎంతో శక్తివంతమైంది. సో మనం అందరినీ కాపాడలేము, కానీ దేవుడు మనకు అనుగ్రహించిన వారిని ఖచ్చితంగా మనం కాపాడగలం. ఆ పని కూడా మనం చేయకపోతే దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనం దుర్వినియోగం చేసినట్లు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా తనకి ఇవ్వబడినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. అదేవిధంగా శిష్యులు కూడా వారికి అనుగ్రహించబడిన అధికారాన్ని వాళ్ళు చక్కగా వినియోగించుకున్నారు. ఆ 12 మంది శిష్యులు ఈ యొక్క భూమిని తలకిందులు చేశారని బైబిల్ చెప్తా ఉంది. ఆ 12 మంది శిష్యుల ద్వారా యేసుక్రీస్తు వారు వారికి అనుగ్రహించిన ఆ శక్తివంతమైన సువార్త ఏదైతే ఉందో అది ఈ రోజున మనల్ని కాపాడింది, ప్రపంచంలో అందరిని కూడా కాపాడుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక శక్తివంతమైనటువంటి విషయాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు, అయ్యా నువ్వు సర్వ శరీరుల మీద నాకు ఏమిచ్చావు? అధికారం ఇచ్చావు. దేనికోసం? వారికి నిత్య జీవాన్ని ఇవ్వటానికి. సో ఆ నిత్య జీవాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఎలా అనుగ్రహించారనంటే మనల్ని క్షమించి. ఎలా అనుగ్రహించారు చెప్పండి? ఎలా? క్షమించి. సో సర్వ శరీరుల మీద యేసు ప్రభు వారు కలిగి ఉన్నటువంటి అధికారం ఏంటయ్యారంటే క్షమించగలగటం. ఎందుకంటే క్షమించే అధికారము ఎవరికి ఉందండి? ఎవరికి ఉంది క్షమించే అధికారం? దేవునికి మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోండి. క్షమించే అధికారం ఎవరికి ఉంది?
దేవునికి మాత్రమే ఉంది క్షమించే అధికారం. ఒకసారి మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్క్ గాస్పుల్ 2nd చాప్టర్, ఫ్రమ్ 5th verse, 5వ వచనం చదువుకుందాం. ఇక్కడ మనందరికీ తెలుసు బాగా చక్కటి సంఘటన. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక పక్షవాయువు గల వాడిని మోసుకొని తీసుకొని వచ్చారు. స్థలం లేకపోతే పైన కప్పు తీసి ఆయన్ని యేసు ప్రభువుల దగ్గరికి పైన కప్పులోంచి దించారు. అప్పుడు యేసు ప్రభు వారి విశ్వాసాన్ని చూసి వారితో అన్నాడు, చూడండి 5th verse, when Jesus saw their faith, he said unto the sick of the palsy, son, thy sins be forgiven thee అన్నాడు. హల్లెలూయా. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. యేసు ప్రభు దగ్గరికి వారు అతన్ని తీసుకొచ్చింది దేని కొరకండి? దేని కొరకు? స్వస్థ కొరకు. కానీ యేసు ప్రభు వారు ఏం చేశారు? నీ పాపాలు క్షమించబడ్డాయి, క్షమిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం క్షమించబడటం ఇంపార్టెంట్. ఈరోజు ఎక్కడ చూసినా స్వస్థతలు 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 అని చేస్తా ఉన్నారు. తప్పులేదు, దేవుడు మన ద్వారా కూడా చేశాడు, అందరి ద్వారా చేస్తాడు. అది ఇంపార్టెంట్ కాదు. ఏం ఇంపార్టెంట్? టు బి ఫర్గివెన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టు బి హీల్డ్ ఫిజికల్లీ. టు బి ఫర్గివెన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టు బి రిచ్. నువ్వు ధనవంతుడు అవటం ఇంపార్టెంట్ కాదు, క్షమించబడటం ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం చూడాలి, ఆయన ఆ మాట అన్నప్పుడు 6వ వచనంలో మనం గమనిస్తే, బట్ దేర్ వర్ సర్టన్ ఆఫ్ ద స్క్రైబ్స్ సిట్టింగ్ దేర్ అండ్ రీజనింగ్ ఇన్ దేర్ హార్ట్స్, వై డస్ దిస్ మ్యాన్ దస్ స్పీక్ బ్లాస్ఫెమీస్? హూ కెన్ ఫర్గివ్ సిన్స్ బట్ గాడ్ ఓన్లీ. చదవమ్మా. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండ్రి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. The entire Bible says that only God can forgive. పాపములను క్షమించే అధికారము కేవలము దేవునికే ఉంది కదా. ఇతనేంటి నీ పాపాలు క్షమించబడ్డాయి అంటున్నాడు, దేవదోషం చేస్తున్నాడే అని అనుకుంటున్నారు వాళ్ళ మనసులో. వాళ్ళకి తెలియదు కదా ఈయనే దేవుడని. హల్లెలూయా. ఆ విషయాన్ని యేసుప్రభు వారు గమనించి 8వ వచనం మనం చూస్తే, and immediately when Jesus perceived in his spirit that they so reasoned within themselves, he said unto them, why reason ye these things in your hearts? Whether it is easier to say to the sick of the palsy, thy sins be forgiven thee, or to say, arise and take up thy bed and walk. చదవమ్మా. వారు తమలో తాము ఇలాగు ఆలోచించుకొనుట. యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడవమని చెప్పుట సులభమా అని ప్రశ్నించి 10వ వచనంలో అంటున్నాడు, బట్ దట్ ye may know that the Son of Man hath power on earth to forgive sins. Hallelujah. అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని తెలుసుకొనవలెనని వారితో చెప్పి చూసారా. సో ఇక్కడ యేసు ప్రభు వారు యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో, నీవు సర్వశరీరులందరి మీద నాకు అధికారం ఇచ్చావు అని అంటున్నాడు కదా. అధికారం ఏంటో తెలుసా? ఏంటన్న అధికారం? క్షమించే అధికారం. హల్లెలూయా. మనుష్య కుమారునికి ఈ భూమి మీద క్షమించే అధికారము ఉంది. సో ద మోస్ట్ పవర్ఫుల్ డొమినియన్ ఈజ్ ఫర్గివింగ్.
ఈ లోకములో అత్యంత శక్తివంతమైన అధికారం ఏదైనా ఉందంటే అది క్షమించటం. ఆ క్షమించగలిగేటువంటి అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగి ఉన్నారు. అది యేసు ప్రభు వారు అక్కడ చెప్తుంది. అయా నువ్వు నా సర్వశరీరుల మీద నాకు అధికారాన్ని అనుగ్రహించావు. దేని కొరకు? వారికి నిత్య జీవాన్ని ఇవ్వటం కొరకు. ఎట్లా? వారిని క్షమించి. హల్లెలూయా. ఈరోజున క్రైస్తవ సమాజంలో అత్యంత కొదువుగా ఉన్నది ఏంటంటే క్షమించటం. ఒక మనిషి ఇంకో మనిషిని క్షమించలేకపోతా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిందే క్షమించటానికి. ఆయన తన శిష్యులతో చెప్పింది కూడా నేను క్షమించాననే విషయాన్ని అందరికీ చెప్పమని. హల్లెలూయా. అంతే కదండి. యేసు ప్రభు వారు సిలువలో మీ యొక్క పాపాలు శిక్ష ఆయన మీద వేసుకొని మిమ్మల్ని క్షమించాడు అనే విషయాన్నే చెప్పమన్నాడు. కానీ ఈ రోజున క్షమించడానికి సిద్ధంగా లేరు క్రైస్తవులు. క్రిస్టియన్స్ ఆర్ నాట్ విల్లింగ్ టు ఫర్గివ్. ఎందుకో తెలుసా? అది చాలా శక్తివంతమైన అధికారం. దయ్యాలు నెలగొట్టడం, రోగులను స్వస్థపరచడం, చనిపోయిన వాళ్ళని బతికించడం, వీటికి కొద్ది పవర్ ఉంటే చాలు. ఏమండి? వీటికి ఏం కావాలి? కొద్దిగా పవర్ ఉంటే చాలు, ఇవి చేయగలవు. అవునా? కానీ క్షమించాలంటే ఏం కావాలి? యేసు ప్రభు కలిగి ఉన్న పవర్ కావాలి. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవుడు ఒక వ్యక్తిని పూర్తిగా క్షమించలేకపోతా ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే అసలు ఏదైతే అధికారం కలిగి ఉండాలో ఆ అధికారాన్ని కలిగి లేడు. అదంత ఈజీగా రాదు. దానికి చాలా సాధన, అంటే యేసుక్రీస్తు స్వరూపంలోనికి మనం మార్చబడేంత ఇదిగా మనం సాధన చేయాలి. ఇట్స్ నాట్ ఈజీ టు అబ్టైన్ దట్ పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. కానీ మనం దాన్ని పొందుకోవాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. గాడ్ వాంట్స్ us టు రిసీవ్ ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. హల్లెలూయా. ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఆర్ ద గ్రేటెస్ట్ డొమినియన్ ఆఫ్ పవర్ ఫర్గివ్నెస్. దాని ద్వారానే ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. సో ఈ శక్తిని దేవుడు నువ్వు నేను కూడా కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ శక్తిని నువ్వు నేను కూడా వినియోగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పొందుకోవాలి, వినియోగించాలి. ఒక్కసారి యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము, జాన్ గాస్పల్ 20th chapter. From 19th verse onwards. 19వ వచనం నుంచి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి. Then the same day at evening, being the first day of the week, when the doors were shut, where the disciples were assembled for the fear of the Jews, came Jesus and stood in the midst and said unto them, Peace be unto you. చదవమ్మా. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ఎన్నోసార్లు చెప్పాను, మరలా చెప్తూ ఉన్నాను. The resurrected Christ and his first word to his disciples is peace be unto you. పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులతో పలికిన మొదటి మాట ఏంటయ్యానంటే మీకు సమాధానము. అంటే క్రైస్తవ జీవితంలో సమాధానం అనేది ఎంత అవసరమో ఆలోచించండి. The first promise we all must receive is the peace of God. ఆ తర్వాత మనం చూస్తే, and when he had so said, he shewed unto them his hands and his side. Then were the disciples glad when they saw the Lord. చదవమ్మా. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను పక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించి. జాగ్రత్తగా గమనించండి. అప్పుడు యేసు ప్రభు వారిని
వాళ్ళు చూశారు కానీ వెంటనే నమ్మలా, ఏదో దయ్యమో భూతం అనుకున్నారు. అయితే యేసుప్రభు వారు ఆయన గాయాలని ఆయన చూపించాడు. పక్కలో ఉన్న గాయాన్ని, చేతి గాయాలు ఇదిగో చూడండి అంటే అప్పుడు చూసి ఆహా నిజంగానే యేసుప్రభువు మరణానికి జయించి తిరిగి లేచి వచ్చాడని తెలిసి వాళ్ళు సంతోషించారు. జాగ్రత్త గమనించండి ఇక్కడ నుంచి 21వ వచనం 21st వర్డ్స్. దెన్ సెడ్ జీసస్ టు దెమ్ అగైన్ పీస్ బి అన్టు యు. రెండోసారి కూడా యేసుప్రభు వారు పలికినటువంటి మాట ఏంటంటే మీకు సమాధానము కలుగునుగాక అని. యాజ్ మై ఫాదర్ హ్యాడ్ సెంట్ మీ ఈవెన్ సో సెండ్ ఐ యు. చదవమ్మా. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. మరలా మీకు సమాధానం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. సో ఇక్కడ క్లియర్ కట్ గా యేసుప్రభు వారి యొక్క శిష్యుల బాధ్యతని శిష్యులకి యేసుప్రభు చెప్పేశాడు. ఇది మనకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుల దగ్గరికి వచ్చి మీకు సమాధానం కలుగును గాక, రెండవసారి మరలా మీకు సమాధానం కలుగును గాక అని చెప్పి, నా తండ్రి నన్ను ఎలాగైతే ఇక్కడికి పంపించాడో నేను కూడా మిమ్మలను పంపిస్తున్నాను అన్నాడు. అంటే ఏంటి? నేను ఎందుకైతే వచ్చానో మీరు కూడా అందుకే వెళ్తున్నారు. అంటే నేను ఎలాగైతే జీవించానో, నేను ఎలాగైతే దేవుని నా తండ్రి రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడ్డానో మీరు కూడా అలాగే ప్రయాసపడటం కొరకు పంపిస్తున్నాను. నేను ఎలాగైతే నా యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మరణమగనంత వరకు నా తండ్రికి విధేయతను చూపించానో మీరు కూడా అలాగే విధేయతను చూపించండి అని. ఎలాగైతే నా తండ్రి నన్ను ఆ మరణం నుంచి తన ఆత్మ చేత పునరుద్ధాన శక్తితో నన్ను లేవనెత్తాడో మిమ్మల్ని కూడా ఆ విధంగా లేవనెత్తాడనే విషయాన్ని వాడికి స్పష్టంగా చెప్పాడు. చెప్పి ఆ తర్వాత 22వ వచనం చూడండి. అండ్ వెన్ హీ హ్యాడ్ సెడ్ దిస్ he breathed on them and said unto them, receive ye the Holy Ghost. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి మీరు చాలు అంతవరకు. సో ఇక్కడ యేసు ప్రభువు ఏం చేస్తారంటే వారిని మరి దగ్గరికి పిలిచి వారి మీదకి పరిశుద్ధాత్మని ఊదాడు అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అయితే ఇది పునరుద్ధరణ యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చేసినటువంటి పని. అదేవిధంగా మనం గమనిస్తే పెంతెకోస్తు దినం ఆయన ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా మరి ఆ యొక్క మేడ గది మీద ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారికి అనుగ్రహించబడ్డాడని మనం చూస్తా ఉన్నాం. ఇది ఏంటంటే ఇది యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు ప్రత్యేకముగా ఒక పనిని అప్పగించి దానికి కావలసిన శక్తి నిమిత్తము ఆయన వారికి ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మని మనం గ్రహించవచ్చు. అయితే దీన్నే మన వాళ్ళందరూ ఇప్పుడు మైకుల్లో అంటుంటారు, తెలుసా చూడలేదా మీటింగ్స్ లో? పరిశుద్ధాత్మని పొందుకోండి, తీసుకోండి అంటారు అనమాట. అంటే అప్పుడు ఆయన ఊదాడని వీళ్ళు కూడా ఊతుంటారు మైకులో. సో ప్లీజ్ అలాంటివన్నీ చేయబాకండి, నమ్మబాకండి. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు సిస్టమ్ వేరు. అయితే ఆయన ప్రత్యేకంగా వాళ్ళకి ఆ యొక్క పరిశుద్ధాత్మను ఊది వారికి ఏ శక్తిని ఇచ్చాడో ఒకసారి గమనించండి. 23వ వచనం జాగ్రత్తగా గమనించండి. దేవునికి మాత్రమే కదా క్షమించే అధికారం ఉంది, అవునా? ఇంకెవరికైనా ఉందా? లేదు కదా. 23వ వచనం చదవండి. Whosoever sins ye remit, they are remitted unto them, and whosoever sins ye retain, they are retained. చదవమ్మా. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వార్త చెప్పాను. ఏంటండి ఇది? ఏమర్థమైంది మీకు చెప్పండి. మీకు మామూలుగా అర్థమైంది చెప్పండి, నేను చెప్తాను తర్వాత. ఏమర్థమైంది? శిష్యులు ఎవరి పాపాలనైతే క్షమిస్తారో వారి పాపాలంట క్షమించబడతాయంట. ఎవరి పాపాలైతే క్షమించరో వాళ్ళ పాపాలు ఏంటి? దీని అర్థం ఏంటి? క్షమించే అధికారం వాళ్ళకు కూడా దేవుడు ఇచ్చేసాడా? అది దేవుడే కలిగి ఉన్నాడు కదా.
మరలా చెప్తున్నాను వినండి, జాగ్రత్తగా గమనించండి. సువార్త యొక్క శక్తి అది. హల్లెలూయా. నువ్వు ఎవరికైతే సువార్తను చెప్తావో వారు క్షమించబడతారు, ఎవరికైతే సువార్తను చెప్పవో వారు క్షమించబడతారా? అది అంతే సింపుల్ యాజ్ దట్. అంటే ఒక వ్యక్తి క్షమించబడి నిత్య జీవాన్ని పొందుకునే అవకాశము దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? ఎవరికి ఇచ్చాడు? అప్పుడు శిష్యులకి ఇచ్చాడు, ఇప్పుడు నీకు నాకు కూడా ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా అని చెప్పి ప్రపంచం అంతటిని, దేశం అంతటిని, రాష్ట్రం అంతటిని రక్షించే సీను మనకి లేదమ్మా, గుర్తుపెట్టుకో. ఆయన ఎంతమందిని మనకు అనుగ్రహించాడో వారిని మాత్రమే మనము రక్షణలోనికి తీసుకురాగలం. సో మనం క్షమిస్తే క్షమించబడతాయి, మనం క్షమించకపోతే క్షమించబడవు అనేటువంటి తప్పుడు ఇంటర్ప్రిటేషన్ ఉండబాకండి. సో దట్స్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఎవరికి క్షమించబడతాయి? నువ్వు ఎవరికి నువ్వు క్షమిస్తావు అన్న, ఎవరి పాపాలు అంటే నువ్వేంటి దాని అర్థం? నువ్వు ఎవరిని ప్రేమించి ఇతడు క్షమించబడి ఇతడు కూడా నాతో పాటు పరలోక రాజ్యానికి రావాలి అని కోరుకుని ఎవరికైతే సువార్తను చెప్తావో వారు క్షమించబడతారు ఖచ్చితంగా. హల్లెలూయా. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆయన ఎప్పటిదాకా రానన్నాడు చెప్పండి? ఎప్పటిదాకా రానన్నాడు ఆయన? ఈ భూమి మీద సర్వ మానవాళికి సువార్త ప్రకటించిన తర్వాత నేను వస్తాను. ఎందుకని? సువార్తలో ఆ శక్తి ఉంది కాబట్టి. హల్లెలూయా. సో ఈ రోజుకి ప్రభువు నిన్ను నన్ను ఆయన వలి ఈ లోకంలో తండ్రి ఆయన్ని పంపిన విధంగానే పంపాను అని చెప్తా ఉన్నాడు. అయితే అది ఆయన చెప్పింది శిష్యులతో. ఈరోజు కూడా మనం శిష్యులమైతేనే ఈ యొక్క పనిని మనం చేస్తాం. ప్రభు చేసిన పనిని శిష్యులు చేశారు, ఆ శిష్యులు చేసిన పనిని వాళ్ళు తయారు చేసిన శిష్యులు కూడా చేశారు. అలా వారు తయారు చేసిన శిష్యుల ద్వారా మనకు కూడా సువార్త వచ్చింది. అదేవిధంగా మన ద్వారా కూడా ఇతరులకి సువార్త వెళ్ళాలా లేదా? వెళ్ళాలి. ప్రభు అంటున్నాడు అందుకే ఏమని, అయ్యా నీవు నాకు సర్వ శరీరుల మీద thou hast given me power over all flesh that he should give eternal life to as many as thou hast given me. ఎంతమందినైతే నీవు నాకు అనుగ్రహిస్తావో వాళ్ళందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి నువ్వు నాకు సర్వ శరీరుల మీద అధికారాన్ని ఇచ్చి ఉన్నావు. అధికారం ఏంటంటే క్షమించే అధికారం. ఆ క్షమించే అధికారముతో ఆయన క్షమించేశాడు. ఆయన క్షమించేశాడు అనేటువంటి అధికారముతో కూడినటువంటి దేవుని శక్తి అనేటువంటి సువార్తని ఈ రోజున మనకిచ్చాడు. అదే మన దగ్గర ఉన్న శక్తి. హల్లెలూయా. ఆ శక్తిని గనక మనము కూడా ఇతరులకు ఇస్తే వారు కూడా క్షమించబడతారు. హల్లెలూయా. ఈ రోజున నీ చుట్టుపక్కన ఉన్న వారందరూ కూడా నువ్వు క్షమిస్తే క్షమించబడతారు, క్షమించకపోతే క్షమించబడరు. అంటే నువ్వు సువార్త చెప్తే రక్షించబడతారు, సువార్త చెప్పకపోతే రక్షించబడరు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే కుటుంబంలోనే ఒక 2-3 ప్రభు నమ్మని వాళ్ళు ఉంటారు ఒక కుటుంబంలోనే. కానీ మిగిలిన వాళ్ళకి ఆ భారం ఉండదు. బంధువుల్లో ఉంటారు, స్నేహితుల్లో ఉంటారు, భారం ఉండదు. ఒకవేళ చెప్తే దూరం అవుతారేమో, చెప్తే ఫీల్ అవుతారేమో. దయచేసి గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు బి ఫియర్లెస్. చెప్తే తంతారేమో, యూ హ్యావ్ టు బి ఫియర్లెస్. ఒక అజ్ఞానమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉంటారండి క్రైస్తవ సమాజం అంతా కూడా. అజ్ఞానంతో కూడిన ప్రార్థన ఏంటంటే, అయ్యా అయ్యా క్రైస్తవుల మీద దాడులు పెరిగిపోతున్నాయా, అయ్యా సేవకుల మీద దాడులు పెరిగిపోతున్నాయా, అయ్యా ఎన్ని ఆపేయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అజ్ఞానంతో కూడిన ప్రార్థన. ఏంటంటే అది అజ్ఞానంతో కూడిన ప్రార్థన. అవన్నీ జరగాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఆపడు దేవుడు, ఎందుకంటే అవి జరగాలని బైబిల్లో ఉంది కాబట్టి. హల్లెలూయా. నువ్వు ఎట్టాగెళ్ళి సువార్త ప్రకటించి నువ్వు తన్నులు తినవు, చేసి పని చేస్తున్నాడు చేయనీయకుండా చేయమని నీ ఉద్దేశం? ప్రభు ఏమన్నాడండి, నాకు పరలోకములోను భూమి మీద అంతటా, అంటే ఆయన అధికారానికి మించి జరుగుతుందా ఏమన్నా ఇక్కడ భూమి మీద? ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఏమైనా జరుగుతుందా భూమి మీద? జాగ్రత్త గమనించండి క్రైస్తవులారా, జాగ్రత్త గమనించండి. మీ ప్రార్థన చేసే విధానం, ప్రార్థన పాయింట్లు మార్చుకోండి. అయ్యా నీకోసం అడుగు, అయ్యా నన్ను ఇంకా గొప్పగా సేవలో వాడుకొని చెప్పి బయలుదేరు బైబిల్ తీసుకొని.
అది చెయ్యు. సో డోంట్ డూ ఏమంటారు, అజ్ఞానం ప్రార్థన చేయబాకండి దయచేసి. అజ్ఞానంతో కూడిన ప్రార్థన అంత దేవుని కంట్రోల్లో ఉన్నాయి. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. ద లార్డ్ ఈజ్ అండర్ కంట్రోల్. దేవునికి స్వాధీనంలోనే అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగానే సమస్తం జరుగుతుంది. గుర్తుపెట్టుకో. జరగాల్సిందే, జరగబోయేది కూడా బైబిల్లో ఉంది. అలా జరగాల్సిందే. నువ్వు చేయాల్సింది నువ్వు చేయి. అనవసరం దేవుడు దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వక. ఆయన ఈ భూమిని, ప్రపంచాన్ని, జనాన్ని ఎలా నడిపించాలనేది ఆయన చూసుకుంటాడు. ఎవరిని నాయకులుగా పెట్టాలి, ఎవరిని నాయకులుగా పెట్టకూడదు ఆయన చూసుకుంటాడు. ఇండియాకి ప్రధానమంత్రి ఎవరు చేయాలో ఆయన చూసుకుంటాడు. అధికారులే నాయకులు నియమించేది దేవుడే. నీకు ఆ ప్రార్థన అవసరంలా. నీవు ముందు నీకు ఇచ్చిన పని ఉందే సువార్త చెప్పమని, అది చేయరా బాబు నువ్వు ముందు. సో డూ ద will of God as the Lord Jesus obeyed and did. ఆయన ఎప్పుడు కూడా తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేయలేదనంటే దాన్ని ఖచ్చితంగా వినియోగించాడు, క్షమించాడు, మనందరికీ నిత్య జీవాన్ని ఇచ్చాడు. అదేవిధంగా మనం కూడా ఆయన మనకు అనుగ్రహించినటువంటి సువార్త అనేటువంటి అధికారాన్ని వినియోగించాలి. ఇతరులు క్షమించబడటానికి, పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మనము కారణం అవ్వాలి. ఆమేన్. అయితే ఇవన్నీ చేయాలంటే మనం శిష్యులు అవ్వాలి. హల్లెలూయా. శిష్యులు అవ్వాలి. మరి ఎంతమంది శిష్యులుగా ఉన్నారో నాకైతే తెలియదు. మనం శిష్యులుగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. శిష్యులకు కూడా ఆయన చెప్పింది శిష్యులను తయారు చేయమనే. సో వీ హ్యావ్ నాట్ ఓన్లీ ద పవర్ ఓవర్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ, బట్ వీ హ్యావ్ ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్ త్రూ గాస్పల్. మనము శత్రు బలమంతటి మీద మాత్రమే అధికారం కలిగి లేము, కానీ క్షమించేటువంటి అధికారము కూడా కలిగి ఉన్నాము సువార్త ద్వారా. హల్లెలూయా. ఆ సువార్తలో ఉన్న శక్తిని మనము ఇతరులకు తెలియజేసినప్పుడు మనం వారిని క్షమించిన వారం అవుతాము. ఆమేన్. ఆయన కలిగి ఉన్న మనుష్య కుమారుడుగా క్షమించగలిగే అధికారము కలిగి ఉన్న ఆయనే మనకు అధికారాన్ని కూడా ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. అలా నేను క్షమించేశాను పో అంటాం కాదు. సువార్తను చెప్పి వారు క్షమించబడేలా చేస్తే నువ్వు వారిని క్షమించినట్టు. నువ్వు సువార్త చెప్పకపోతే వారిని నువ్వు క్షమించబడే అవకాశం ఇవ్వకుండా నువ్వు జీవించినట్టు, అధికార దుర్వినియోగం చేసినట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మనకిచ్చాడు. మరి గడిచిన వారము యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానించాం. ఈ రోజున 2వ వచనాన్ని మనం ధ్యానించాం. ప్రభు చిత్తమైతే వచ్చే వారం 3వ వచనాన్ని, లేదంటే ప్రభు చిత్తం ఏదుందో దాన్ని మనం ధ్యానిస్తాం. ఓకే, అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ఈరోజు ప్రార్థన మీరు కూడా చేసుకోవాలి. ఏంటంటే, ప్రభువా మాకు కూడా నువ్వు శక్తిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావు. అయితే మేము శిష్యులుగా లేము. శిష్యులుగా ఉండటానికి మాకు కావాల్సిన కృపనిచ్చి మమ్మల్ని శిష్యులుగా తయారు చేయని ప్రభువుని ప్రార్థిద్దాం. ఓకే తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా మమ్మల్ని కాపాడారు. ప్రత్యేకించి ఈ పునరుద్ధాన దినమున మీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. సర్వ శరీరుల మీద అధికారము కలిగి ఉన్న మీరు ఆ అధికారమును క్షమించుట ద్వారా మా అందరికి నిత్య జీవాన్ని ఎలాగైతే అనుగ్రహించారో, అదేవిధంగా మీరు ఎలాగైతే తండ్రి చేత పంపబడ్డారో మేము కూడా మీ చేత పంపబడిన వారమని మాకు జ్ఞాపకం చేసి, మేము శిష్యులుగా ఉంటే మేము కూడా క్షమించగలిగే అధికారాన్ని కలిగి ఉంటామని, అది సువార్త ద్వారానే అని కూడా, అది దేవుని శక్తి అయి ఉన్నది కాబట్టి సువార్త ద్వారానే అని కూడా మాకు తెలియజేసినందుకు వందనాలు. అయ్యా, ఈ అధికారాన్ని మేము కూడా వినియోగించుకునే కృపను మాకు దయచేయమని, అది వినియోగించుకోవాలంటే దాన్ని పొందుకోవాలి, దాన్ని పొందుకోవాలంటే నీ శిష్యులుగా ఉండాలి. నీ శిష్యులుగా మమ్మల్ని తయారు చేసుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed.